మీరు చూస్తున్నారు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన సనాతన్ ఛానల్‌ను చూస్తున్న ప్రేక్షకులు ముందుగా మన సనాతన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను యాక్టివేట్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తా ఉంటాయి. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము, ప్రస్తుతము నేను కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషను ట్రైన్ ప్రమాదాలు జరగడానికి, అంటే ట్రైన్ నుంచి ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రమాదాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ట్రైన్స్ స్లో అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఈ టౌన్ రైల్వే స్టేషను ఏర్పడక ముందు, అలాగే ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఇక్కడ టౌన్ స్టేషన్లో సిగ్నల్ పడినప్పుడు స్లో అయ్యి వెళ్తూ ఉంటాయి. కొన్ని సమయాలలో కొద్దిసేపు ఆగవలసి వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వరంగల్లో దిగవలసినటువంటి ప్రయాణికులు వరంగల్కు వెళ్లకుండా ఇక్కడ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో స్లో అయినప్పుడు ట్రైన్ దిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి ట్రైన్ నుంచి జారిపడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ టౌన్ రైల్వే స్టేషన్లో గూడ్స్కు, ట్రైన్స్కు ఆగడానికి ఇక్కడ సిగ్నల్ అనేది పడుతూ ఉంటుంది. ఈ గూడ్స్ ట్రైన్లో ఉన్నటువంటి గార్డులు కానీ, డ్రైవర్లు కానీ ఇక్కడ ట్రైను మారడానికి, లోకో పైలట్ ట్రైన్ మారడానికి, గార్డు ట్రైన్ మారడానికి ఇక్కడ ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ అనేది స్టాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్టాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టౌన్ రైల్వే స్టేషన్ అనేది గూడ్స్ ట్రైన్స్ కొరకు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి భద్రాచలం వైపు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ను కూడా నడిపించారు. కానీ ప్రస్తుతము ఇక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కొమిటిపల్లి దగ్గర అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి, అంటే గత కొన్ని నెలల క్రితము ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ కొమిటిపల్లి దగ్గర పూర్తయినప్పటి నుంచి ఇక్కడ భద్రాచలం వైపు వెళ్ళే ఈ ప్యాసింజర్ ట్రైన్ను కూడా ఆపడం లేదు. అలాగే ఇక్కడ ఈ భద్రాచలం వైపు నుంచి వచ్చే ట్రైన్స్, అలాగే ఇక నాగ్పూర్ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ విజయవాడ వైపు వెళ్ళడానికి క్రాసింగ్ సమస్య అనేది ఇక్కడ తీరిపోయింది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా కూడా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ట్రైను రైల్వే స్టేషన్లో పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ట్రైన్ ఎక్కండి. అలాగే పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ట్రైన్ దిగండి. తొందరపడి స్లో అవుతున్నప్పుడు, అలాగే స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడం కానీ, దిగడం కానీ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలతో పాటు ప్రాణాలు కూడా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ టౌన్ రైల్వే స్టేషన్లో ఇక్కడ సమోసాలు, అలాగే టీ అమ్మే వాళ్ళు, అబ్బాయిలు ఈ ట్రైన్స్ స్లో అయినప్పుడు విజయవాడ నుంచి నాగ్పూర్ వైపు వెళ్ళే ట్రైన్స్ వచ్చిన సమయంలో, అలాగే నాగ్పూర్ నుంచి ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్కు వెళ్తున్న ట్రైన్స్ స్లో అవుతున్న సమయంలో ఈ సమోసాలు అమ్మేవాళ్ళు, అలాగే టీ అమ్మేవాళ్ళు ఈ ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్లో ఎక్కడము దిగడమే జరుగుతూ ఉంటుంది. వాళ్లకు కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూస్తే ఒకవేళ సమోసాలు కానీ, టీలు కానీ అమ్ముతున్నటువంటి వారెవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ట్రైన్ ఆగిన తర్వాత ఎక్కండి. ఎందుకంటే మన ప్రాణాలు చాలా ముఖ్యం. ప్రాణాలు బాగుంటే, మనము బాగుంటే ఏ పనైనా చేసుకొని బతకొచ్చు. కొద్ది క్షణాల తొందరపడి ఈ ట్రైన్తోని మనము ఎక్కడం దిగడం చేస్తే మనకు ప్రమాదాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయము, మనము ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా పూర్తిగా ట్రైన్ ఆగిన తర్వాత మాత్రమే ట్రైన్ ఎక్కండి. పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ట్రైన్ దిగండి. ఇక్కడ టౌన్ రైల్వే స్టేషన్ అనేది కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది. ఈ టౌన్ రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్, అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా కొన్ని సందర్భాలలో సిగ్నల్ పడిన కారణంగా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇక్కడ ఫాతిమానగర్ కాలనీ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ వైపు వెళ్ళే ప్రయాణికులు కానీ, లేదా మామూలు వ్యక్తులు కానీ ఎవరైనా కూడా
ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళకుండా తొందరగా వెళ్దామన్న తొందరలో ట్రైన్ కింది నుంచి వెళ్ళడం జరుగుతుంది. అన్నదమ్ములు మీరెప్పుడైనా కూడా ఇలాంటి పని చేయకండి. ఎందుకనంటే ట్రైను ఎప్పుడు సిగ్నల్ పడుతుందో తెలవదు, ఎప్పుడు వెళ్తుందో కూడా తెలవదు. కొంచెం జాగ్రత్తగా ఆగి మీరు చూసుకొని బ్రిడ్జి పైన నుంచి వెళ్ళండి. అలాగే ట్రైన్ వెళ్ళిన తర్వాత వెళ్ళండి. ట్రాక్‌లో ఉన్నప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు మీరు వెళ్ళకండి. ఎందుకనంటే ప్రాణాలు చాలా ముఖ్యమైనది. మన ప్రాణాలు మనకు చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయము, మనము ట్రైను సిగ్నల్ పడినప్పుడు ట్రైన్ కింది నుంచి ప్రయాణం చేయొద్దు. అలాగే ట్రైను స్లో అవుతున్నప్పుడు ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దు అనే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైన్స్‌తోని మనము చెలగాటమాడుకోవద్దు. కొద్ది క్షణాల తొందరలో వెళ్తున్నామన్న తొందరలో ట్రైన్స్‌తో పాటు మనము చెలగాటమాడి మన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ప్రాణాలనేది చాలా ముఖ్యమైనది. అన్నదమ్ములారా, అక్కచెల్లెల్లారా, మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కొద్ది క్షణాలు ఆగితే ట్రైన్ సిగ్నల్ పడి వెళ్ళిపోతుంది. అలాగే కొద్ది క్షణాల్లోనే ట్రైను స్టేషన్‌కు వచ్చి స్లో అవుతుంది. అప్పుడు ఎక్కడం కానీ, దిగడం కానీ చేయడం మన ప్రాణాలకు చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే మీరు మీ ప్రాణాలతో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన సనాతన్ ఛానల్‌కు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ముందు ముందు మంచి వీడియోలను అందిస్తాను. నన్ను మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.